అది కూడా మనం చూడొచ్చు. వారు చర్చ కోరుకోలేదు, రచ్చ కోరుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్ మధ్య తొలిపోరు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వైఫల్యాలు కౌన్సిల్పై రుద్దాలను చూస్తున్నారని చైర్పర్సన్ ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశం మంగళవారం రసాబసగా మారింది. కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్ మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల కౌన్సిలర్లు పరస్పరం చొక్కాలు పట్టుకుని బాహాబాహికి దిగారు. ఇరు పార్టీల గందరగోళం మధ్యన చైర్పర్సన్ అనూష అజెండా పాస్ అంటూ ప్రకటన చేసిన తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు. అయితే చర్చ లేకుండానే అజెండాను ఎలా పాస్ చేస్తారని బీజేపీ కౌన్సిలర్ చైర్పర్సన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చర్చ కోరుకోలేదని రచ్చ కోరుకున్నారని చైర్పర్సన్ మండిపడ్డారు. చైర్పర్సన్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. చైర్పర్సన్ కాంగ్రెస్ కౌన్సిలర్ బయటకు రాకుండా బీజేపీ కౌన్సిలర్ అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో చైర్పర్సన్ బయటకు వచ్చారు. దీంతో దాదాపుగా 3 గంటల పాటు అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. నీటి సమస్యపై చర్చించాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కౌన్సిలర్లు అజయ్, బీజేపీ కౌన్సిలర్ రాకేష్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. పాలకవర్గం సభను నామాత్రంగా నిర్వహించారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. నీటి సమస్యపై 2.5 ఏళ్లుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని, మహిళా చైర్పర్సన్ను అవమానించే లక్ష్యంతో పాయల్ శంకర్ దురుద్దేశపూర్వకంగా సుదీర్ఘ ఉపన్యాసం చేసి కౌన్సిలర్ను రెచ్చగొట్టి వెళ్లారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించారు. పాయల్ శంకర్ నిర్లక్ష్యాన్ని 2.5 ఏళ్ల పనితీరును అడుగడుగున కడిగి పారేస్తామన్నారు. ఆయన కబ్జాల బండారం బయట పెడతామని కౌన్సిలర్, కాంగ్రెస్ నేతలు అయితే ధ్వజమెత్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా మున్సిపల్ ఏదైతే సభ ఉందో ఇది రసాబసగా మారింది. నీటి సమస్య గురించి సభలో జరగాలని బీజేపీ కౌన్సిలర్లు మరి పట్టుపట్టినప్పటికీ కూడా మరి అక్కడున్న సిచ్యువేషన్ అలా అనిపించలేదు. ఇది కేవలం కూడా రౌడీ రాజ్యంగా చేయాలని బీజేపీ చూస్తుందని బండారి అనుష సతీష్ చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఆదిలాబాద్లో కౌన్సిలర్లు ఫస్ట్ టైం ఇలా బాహాబాహికి దిగారు. ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేకూరుస్తున్న అంశమని మనకందరికీ అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు, దీని గురించి కూడా చూద్దాం. కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేస్తుంది. తెలంగాణ బ్రాండ్ మార్మోగేలా, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. మంగళవారం సచివాలయం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన ఇది నిర్వహించడం అయితే జరిగింది. ఇక 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఇది పుష్కరాలు మనకు తెలుసు. మందని కావచ్చు, ఇక్కడ బాసర దగ్గర నుంచి భద్రాద్రి వరకు కూడా విపరీతమైన గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఈ సంబంధిత దగ్గర ప్రాంతాలు మందని, బాసర, భద్రాద్రి కొత్తగూడ, ఈ సంబంధిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ అన్నిటి కూడా పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసే అవకాశం చాలా స్పష్టంగా అయితే మనకైతే కనబడుతుంది తెలంగాణలో. ఇక తొలి సమావేశంలో సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు. పుష్కరాల నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్తు కార్యాచరణను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సరస్వతి పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవంగా నిర్వహించినారు. అదే స్ఫూర్తితో రెట్టించిన ఉత్సాహంతో రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు అది ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారన్నారు. సుమారుగా 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగానే గోదావరి నది ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. గత పుష్కరాల అనుభవాల దృష్టిలో ఉంచుకుని ఆయా చోట్ల క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర జిల్లా ప్రణాళికలు ప్రత్యేకంగా రూపొందిస్తున్నారన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వేగంగా పనులను ప్రారంభించేలా ముమ్మర కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ నెల చివరి నాటికి డిపిఆర్లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారన్నారు. తొలి దశ భాగంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రద్దీ అధికంగా ఉండే 9 ప్రాంతాలు టైర్ 1 కింద ఎంపిక చేశామన్నారు. సమన్వయ లోపం తలెత్తకుండా బుధవారం పుష్కరాల నిర్వహణకు గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులు నియమిస్తామని తెలిపారు. ప్రతి ఘాటు దగ్గర ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఎమర్జెన్సీ రూట్, అత్యాధునిక వైద్య సౌకర్యాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. పుష్కర ఏర్పాట్లో రాజీ పడే ప్రసక్తి లేదని, పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా చూసుకుంటే మనకు తెలుసు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి.
ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుందని చెప్పి మనకైతే స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక అదేవిధంగా ఆగిన సరఫరా, డిస్ట్రిబ్యూటర్ నుంచి 10 కిలోల వాణిజ్య సిలిండర్ల సరఫరా దాదాపు ఆగిపోయింది. హాస్టళ్లకు, ఆసుపత్రులు లాంటి అత్యవసర విభాగాలకు ఎస్మా నుంచి మినహాయింపు ఇచ్చారు. గ్యాస్ సరఫరా విషయంలో కొన్ని విభాగాలకు పరిమితులు విధించారు. యుద్ధం కారణంగా సరిపడినంత గ్యాస్ సరఫరా లేకపోవడంపై ఉన్నత స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. అందులో ఉన్న గ్యాస్ ఏ రంగాలకు సరఫరా చేయించాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. కమిటీ సిఫార్సుల మేరకు ఆయిల్ కంపెనీలు గ్యాస్ సరఫరాను కొనసాగిస్తున్నాయి. గృహ వినియోగదారులు గ్యాస్ను పొదుపుగా వాడుకోవాలని, అవకాశం ఉన్నంత వరకు ఇండక్షన్ స్టవ్ లాంటి వాటిని వాడుకోవాలని అధికారులు సూచించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో హోటల్లో పరిశ్రమ సంక్షోభంలో పడింది. మంగళవారం నుండి బెంగళూరు సిటీలోని హోటల్స్ అన్ని గ్యాస్ కొరత కారణంగా మూసివేయగా చెన్నై, హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ మంగళవారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో తీవ్ర రూపం దాలుస్తున్న ఉద్రిక్త పరిస్థితుల అంతర్జాతీయ చమురు గ్యాస్ సరఫరా పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మన దేశంలో గ్యాస్ వినియోగం పైన ఈ ప్రభావం బాగా కనిపిస్తుంది. గ్యాస్ కొరత ఏర్పడుతుందని దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు వినియోగించుకునే గ్యాస్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు